హలో అండి. ఈ కాలంలో విరివిగా దొరికే మనకి లభించే నిమ్మకాయలతో నిమ్మకాయల బెల్లం తీపి పచ్చడి, అదేనండి స్వీట్ లెమన్ పిక్కెల్ అనమాట. కావలసిన పదార్థాలు: నిమ్మకాయలు ఒక 22 నేను తీసుకున్నానండి. బెల్లము 3 పావులు, అదే 3/4 కేజీ అండి. ఉప్పు టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారము 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అండ్ మెంతులు 1 టీ స్పూన్ అనమాట. మనం ముందుగా నిమ్మకాయలని శుభ్రంగా కడిగి వాటిని ఒక పొడి క్లాత్తో తుడిచేసి దానిలో చెమ్మంతా పోయేంత వరకు ఆరబెట్టేసుకోవాలండి. అదే మనం ఫ్యాన్ కింద రూమ్ టెంపరేచర్లో ఆరబెట్టిన తర్వాత వాటిని ఏం చేయాలంటే ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో నిమ్మకాయలు, దానికి సరిపడా నీళ్లు పోసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఒక 5 మినిట్స్ ఉడకపెట్టాలండి. ఉడకపెట్టిన నిమ్మకాయలు ఆ వాటర్ని సెపరేట్ చేసుకోవాలి. ఆ వాటర్ మనకి వగరుగా చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం యూజ్ చేయొద్దు. దాన్ని వేరే విధంగా మనము స్క్రబ్బర్గా గిన్నెలు తోముకోవడానికి ఏమైనా యూజ్ చేయొచ్చు. తర్వాత చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయల్ని చిన్న పీసులుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ లేకుండా మనం ఈ నిమ్మకాయ బెల్లం పచ్చడిని తయారు చేసుకుంటామండి. ఒక పాత్ర పెట్టి దాంట్లో కొంచెం నీళ్లు పోసి దాంట్లో మనం బెల్లం తీసుకున్నాం కదండి, 3 పావులు వేసి అందులో వాటర్లో వేసేసి మనం కలపాలండి. కలుపుతూ చిన్న సెగ మీద లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ మనం ఏంటంటే తీగ పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి. తీగ పాకం తర్వాత కూడా ఉండపాకం వచ్చి ముదురుగా వస్తేనే బాగుంటుందండి. ముదురు పాకం తీసుకున్న తర్వాతను దాన్ని ఒక పక్కన పెట్టి చల్లార్చనివ్వాలి. చల్లగా అయిన తర్వాతనే మనం నిమ్మకాయ ముక్కలు దానిలో వేసుకోవాలి. నిమ్మకాయ ముక్కలు అందులో వేసుకున్న తర్వాతను ఇదిగోండి ఇలా తయారవ్వాలి. ఈ కన్సిస్టెన్సీ అంటే కొంచెం గట్టిగా తయారవుతుందిలేండి చల్లగా అయిన తర్వాతను. దాంట్లో మనం నిమ్మ ముక్కలు, కారం నేను లైట్గా కొంచెం వేయించుకుంటూ మిక్సీ పట్టుకున్నానండి. తర్వాతను మెంతులు కూడా వేయించుకోవాలి, జీలకర్ర వేయించేసుకోవాలి. అంటే లైట్గా వేయించేసుకుంటే ఆ అరోమా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. దాన్ని మనం మిక్సీ పట్టి నిమ్మ ముక్కలు, కారం, కొంచెం సాల్ట్, అదే చెప్పిన సాల్ట్ నేను ఫస్ట్లో కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి. అందులో జీలకర్ర పొడి ఇది మిక్సీ పెట్టానండి. ఇందులో జీలకర్ర వేసుకుంటే మిక్సీ పెట్టాను. కావలిస్తే మెంతులు కూడా పొడి కొట్టుకొని వేసుకోవచ్చు, కానీ నేను మెంతుల్లాగా వేసేసాను. కారం, జీలకర్ర, మెంతులు వేసేసానండి. ఇదంతా ఏంటంటే కలిపేసేసి ఒక రోజంతా దాన్ని మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకుంటే, ఎందుకంటే అది బెల్లం మనకి గట్టిగా ఉంటుంది కదా, కలవదనమాట. ఈ ముక్కలు వేసి దీంట్లో కారం, ఉప్పు, ఈ నిమ్మ పులుపుకి అదంతా 1 నైట్ అంతా ఉంచి పెడితే మనకి అది అలాగా కొంచెం కొంచెంగా మనకు వాటర్ లాగా లిక్విడ్గా ఫామ్ అవుతుంది. తర్వాతను మనం ఈ నిమ్మకాయ పచ్చడిని తర్వాత ఒక శుభ్రంగా చేసుకున్న ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుంటూ స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుందండి. కమ్మగా ఈ నిమ్మకాయ పచ్చడి 2-3 రోజులు ఊరిన తర్వాతను మనం తింటే చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి, మనం ఇడ్లీకి, దోశలోకి ఇలాగా తింటే, ఏదైనా ఉప్మాకి ఇలాగా మనకు కావాల్సినంత వేసుకుంటూ వేడివేడిగా అన్నంలో వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. పెరుగన్నంలో ఇంకా బాగుంటుందండి. ఇదేనండి నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ బెల్లం తీపి పచ్చడి అండి, లెమన్ స్వీట్ పికిల్. మీకు ఎలా నచ్చిందో నాకు ఒకసారి